జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తిరువదిగళే శరణం. 4వ పాసురము. ఆరిమళై కన్నా ఒன்றுநீ கைகரவேல் ஆழிமுள் பூக்கு முகுந்து கோடார் தேரி ஊழி முதல்வான் ஒரு வெம்போல் மெய்கருத்து பாளியந்தோலுடை பற்பனாவன் கேயில் ஆரிபோல் மின்னி வளரிம்போல் நின்ற தீர்ந்து தாளாதை சார்க முதைத்த சரமலைப் போல் வாழ உலகினகில் பெய்திடாய் నంగళుం మార్గళి నీరాడ మగిళిందేలోరెంబావాయ్. 4వ పాసురం యొక్క అర్థము ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4వ పాసురంలో ఆ గోదాదేవి వరుణదేవుడిని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నది. ఓ వరుణదేవ, గంభీరమైన మహాసముద్రంలో ఉన్న నీటిని అంతా కూడా నీవు స్వీకరించి ఆకాశమంతా విస్తరించి గడగడా ఉరుముతూ మెరుపుల వలె మెరుస్తూ మాకు వర్షాన్ని ఇవ్వు. ఆ శ్రీమన్నారాయణుడు ఎంత గొప్ప శరీర ఆకారంతో ఉంటాడో అంత గొప్ప విశాలమైన బాహుల వంటి విస్తీర్ణాన్ని నీవు నీ మేఘాలతో ఈ ఆకాశం నిండా కప్పివేయి. ఆయన కుడి చేతిలో ఉన్న చక్రంలాగా నువ్వు ఈ ప్రపంచంలో మెరుస్తూ, ఎడమ చేతిలో ఉన్న శంఖల్లాగా మధురంగా ఉరుముతూ స్వామి శార్గమనే ధనస్సులో నుంచి వెలువడుతున్న ధనస్సులలాగా వర్షపాతాన్ని మా పైన కురిపించి పాడి పంటలు, పశు సమృద్ధి అన్నీ కూడా విస్తరించేలాగా దీవించు. ఆ శ్రీమన్నారాయణుడి ఆ ఆకారాన్ని నువ్వు పుంజుకొని ఈ దేశమంతటా కూడా నీ వర్షాన్ని కురిపించి మమ్మల్ని ఆనందింపజేయి. ఆ వర్షపు నీటిలో మేమందరం కూడా నీరాడి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఈ ధనుర్మాస వ్రతమును చేస్తాము. మేమంతా కూడా మా చెలికెత్తలమందరము కూడా నిన్ను ఈ విధంగా ప్రార్థిస్తున్నాము. నీవు వర్షపాతాన్ని బాగుగా మాకు అందించి పాడి పంటలతో ఈ దేశాన్ని సస్యశ్యామలము చేసి మా కోరికను నెరవేర్చుము. ఆ విధంగా మేము ఆ నీటిలో స్నానాలను చేసి శ్రీమన్నారాయణునికి ఈ ధనుర్మాస వ్రతమును ఆచరిస్తాము అని గోదాదేవి వరుణదేవుణ్ణి ఈ పాసురంలో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా పాసురాలు అన్నీ కూడా వీడియోస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.